హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు సోమవారం కదా, చాలా రోజుల తర్వాత నేనైతే మా చెట్టు పూలతోటి నేనైతే దేవుని మంచిగా అలంకరించుకొని దేవుడు పెట్టుకున్నాను. ఏ విధంగా పెట్టుకున్నా మా చెట్టు పూలతోటి చూడండి, ఈ విధంగానైతే దేవుని అలంకరించుకున్న మందార పూలు, రిక్క మందార పూలు, ముద్ద మందార పూలు, గన్నేరు పూలతోటి, మా చెట్టుకి వెళ్ళిన పూలతోటి అయితే నేను ఈ విధంగా ఈరోజు మా దేవుళ్ళని అయితే అలంకరించుకున్నాను. నాకు మంచిగా అనిపిస్తుంది. మా చెట్టు పూలతోటి ఇట్లా మంచిగా దేవుడు పెట్టుకున్నా అంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఈ విధంగా అయినా పెట్టాను. ఓకేనండి, మరి ఇవాళ నా దేవుని అయితే ఈ విధంగానైతే పెట్టుకున్నాను. మన చెట్టు పూలు మనం పెంచుకోవడం వలన కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. మన పూలతోటి మనం పూజ చేసుకుందాం అని అంటే చాలా అనిపిస్తుంది. ఎవరింటికో పోయి తెచ్చుకోవాలి, బతిరాడాలి బదులు మన ఇంటి ముందట వీలైనంత వరకు చెట్లు పెంచుకోవాలి. దేవుడికి పెట్టే మందమైన చెట్లు పెట్టుకోవాలి. చిన్న చిన్న చెట్లైనా పెట్టుకొని మన పూజ మందం మనం చేసుకునేటట్టుగా చేసుకోవాలి. మనిషి మనం ఎంత అనేది ఆ చెట్ల పెంపకంతోనే తెలుస్తుంది. ప్రతి ఆడపిల్ల ఏ విధంగా ఉంటుందో ఇల్లు చూసి ఇల్లాలని చూడంటారు. ఆ విధంగానైతే నేనైతే నాకు చెట్టు పిచ్చి బాగుంటుంది. ఇక్కడ కాదు, అమ్మ వాళ్ళ ఇంటికాడ, నాన్న వాళ్ళ ఇంటికాడనే నాకు బాగా చెట్లు పెంచడం అలవాటు. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, మనిషి విలువ చాలా విలువైనది. కాబట్టి మీరు అనవసర విషయాలలో వృధా చేసుకోకండి. ఎవరు ఎన్నన్నా పట్టించుకోకుండా మీ పని మీరైతే చేసుకోండి. ఇవాళ ముఖ్యంగా సోమవారం రోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మనము మనిషి పోతే ఏమి తీసుకుపోము. ఉన్న మంచి పనులు అయితే చేయండి, లేకపోతే చెడు అయితే చేయకండి. మనం ఎవరు చెప్పిన మాటలు విని పట్టించుకొని మన జీవితాన్ని మనమైతే ఆగం చేసుకోవద్దు. మనకి ఎట్లా అంటే ఎదుటోళ్ళు చెప్పారు మన ఇట్లా చేయాలి అనేది ఎప్పుడైతే మీరు అనుకుంటారో అప్పుడు మీరు తప్పటడుగు వేసినట్టే. ఎవరు ఎంతమంది అయినా చెప్పినా అది కరెక్టా కాదా అని మీ మనస్సాక్షిని అడగండి. అదే చెప్తుంది మనం కరెక్ట్ వేలో పోతున్నామా, రాంగ్ వేలో పోతున్నామా, మనం ఏ విధంగా పోతే మనం మంచిగా ఉంటాం లేకపోతే కష్టాలు పడతామా అని ఆలోచించి తర్వాతనే ఏ పనైనా చేయాలి. ఆ విధంగానైతే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనము తట్టుకోగలుగుతాం. లేదు ఎవరు చెప్పింది విని వీళ్ళనని వాళ్ళనని ఆ విధంగా నేను కూడా కొన్ని విషయాలు చూసిన, ఎవరిని కూడా మనం ఎవరిని ఒక మాట అనకూడదు. చెవులతో కళ్ళతో చూసినప్పుడే మనం అనాలి. ఎవరు అనుకుంటే వాళ్ళకే పాపం అనేసి వదిలేయాలి. కొంతమంది నోరుంది కదా అని మనల్ని మాటలు అంటారు, అనుకోనియండి. దేవుడు మనందరూ ఉందంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా పోతే అని ఒక నమ్మకంతో బతకండి. నేను చెప్పాను కదా, మంచిగా మీరు రోజు ఈ విధంగా పూజ చేసుకొని ఈ విధంగా మీరైతే ఎవరిని పట్టించుకోకుండా మీ మనస్సాక్షిని చెప్పింది నమ్ముకుంటా మీరు ఎప్పుడైతే పనులు చేసుకుంటారో అప్పుడు తప్పకుండా బాగుపడతారు. కాకపోతే కొన్ని రోజులు టైం పడుతుంది కావచ్చు. మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళు అభివృద్ధి చెందినంత ఇదిగా మంచి వాళ్ళు అభివృద్ధి చెందడానికి కొంచెం టైం పడుతుంది. అట్లా అని మరీ మంచితనం కూడా ఉండొద్దు. మనం ఎవరు మంచితనం పోతే ఏ విధంగా జరుగుతుందనేది కూడా గ్రహించాలి. మనతో ఎవరు ఏ విధంగా ఉంటున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, వెనకాల ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది గ్రహించుకొని మీరు బతికితే ముందుకు పోతారు. లేదా అదన్నీ ఉంటే ముందు ఒక మాట వెనుక చాలా బాధ అనిపిస్తుంది. ఎవరైనా ఎన్నైనా అనుకుని మీరైతే ఎదుటి వాళ్ళని అనకండి. ఓకేనండి, మరి నాకు తోచిన విషయాలు మీకు ఈరోజు షేర్ చేసుకున్నాను. నా వీడియో పూర్తిగా చూడండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.